సో హీరోస్, ఫ్యాన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిపితే తెలుగు సినిమా. అండ్ అలాగే 90s కిడ్స్ నుండి జెన్జీ వరకు సినిమా ఎలా మారింది అర్థమైపోయింది కదా దేని గురించి మాట్లాడుతున్నాము. సినిమా గురించి, సినిమా లవర్స్ గురించి, ఇంకా చెప్పాలంటే టిఎఫ్ఐ బానిసల గురించి. అసలు నిజంగా టిఎఫ్ఐ బానిస అంటే ఏంటో తెలుసా మీకు? అసలైన టిఎఫ్ఐ బానిస అంటే పర్టికులర్ హీరోనో పర్టికులర్ డైరెక్టరో వీళ్ళ సినిమాలకి వెళ్ళేటోళ్ళు కాదు, సినిమాని సినిమాలో చూసేవాళ్ళు. ఏ సినిమా రిలీజ్ అయినా అది ఎవడు ఏంటి అని చూడకుండా ప్రతి సినిమాకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసి వచ్చేవాడే అసలైన టిఎఫ్ఐ బానిస. సో ఈ పాడ్కాస్ట్ అనేది ఒక రివ్యూ కాదు, మూవీ రివ్యూ అయితే అస్సలు కాదు. ఇది ఒక జర్నీ, మనందరి జర్నీ. మన చైల్డ్హుడ్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, మన రిలేటివ్స్, మనం చిన్నప్పటి నుంచి. పాడ్కాస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ పాడ్కాస్ట్ చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లియో, దిస్ ఇస్ ఓంకార్. సో మన పాడ్కాస్ట్ గురించి చాలా మంది నాకు చెప్పడం ఏంటి అంటే, మన పాడ్కాస్ట్ సేమ్ లైక్ హోమ్ అంట. అంటే ఏంటి, ప్రతి విషయాన్ని మనం గెలిగేస్తాం. ఒక్క 5 నిమిషాలు స్కిప్ చేయకుండా మన పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు చాలా మంది చెప్పింది మాట ఏంటంటే, వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ లైఫ్ జర్నీ మొత్తం కూడా మనం మాట్లాడడం కాదు, వాళ్ళు ఊహించుకుంటున్నారంట. అంటే ఫ్లాష్ బ్యాక్స్ అన్ని తగులుతున్నాయి. ఇప్పుడే కనుక నువ్వు కొత్తగా చూస్తే నీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయి. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సినిమా అంటే అదొక స్క్రీన్ కాదు, తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఒక భావం. అంటే